నెక్స్ట్ టైం నేను చేసి మాతో పెడతాం. ఏమో చేసినావు నువ్వు ఎగురుతానే ఇంకా మూత పెట్టా నువ్వు మూత వాసిపోయినా నైట్ తెచ్చుకోకుండా మళ్ళీ నీ ముందుకు వస్తాం తీసుకొస్తాం మా అత్త తీసుకొస్తుంది అంతే బాయ్. హాయ్ బంగారాలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీ, అంటే నేను ఇంతవరకు చేయలేదు నా ఛానల్లో. ఈరోజు ఒక కొత్త రెసిపీని నేను తయారు చేయబోతున్నాను. అది ఇది లివర్ అయితే కాదు, కందనకాయ అన్నమాట. ఇది కందనకాయ, కొంతమంది రాళ్ల పొట్ట అంటారు, రాతి గుండికాయ అంటారు, రాళ్ల పొట్ట అంటారు, తర్వాత వచ్చేసి కందనకాయ అంటారు. మేమైతే రాతి గుండికాయ అంటాం దీన్ని. ఇది ఈ రోజు మీకు ఫ్రై చేసి చూపిస్తాను. మీరు రాతి గుండికాయ అంటాం. ఇంతవరకు ఏం చెప్తుంది? రాళ్ల పొట్ట, రాతి గుండికాయ, తర్వాత వచ్చేసి కందనకాయ అంటారు. మేమైతే రాతి గుండె అంటాం. నాన్న ఇది అనంతపురంలోనే రాతి గుండె అంటారు. ఇట్లా చేస్తాను. ఇదైతే ఒక వ్యక్తికి చాలా ఇష్టం అంట. నేను ఇది ఎప్పుడు చేయలేను. మా ఇంట్లో ఎప్పుడు ఆ వ్యక్తి ఎవరో గెస్ట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఓకేనా? ఇదైతే కిలోకి కొంచెం తక్కువ నాన్న, 3/4 కేజీ. ఇది 3/4 కేజీ రాతి పుట్ట ఫ్రై చేసి చూపిస్తాను. ఓకేనా? అంటే ఫ్రై చేసి చూపిస్తాను అంటుంది కదా. ఫ్రై చేసి ఇంకొక మనిషికి కూడా పెడతాను. ఆ పర్సన్ కూడా ప్రయోగిస్తాను. ఓకే, ప్రయోగిస్తాను. నేను చేస్తున్నది రైటో రాంగో మీరే చెప్పండి. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. నేను చేస్తున్నది కరెక్టో కాదో మీరు కమెంట్ చేయండి. ఇంతకుముందు యూట్యూబ్ చేసింది, యూట్యూబ్ లో చూసింది. ఇదైతే మీకు ఫస్ట్ టైం, నేను చేయలేదు నా ఛానల్. ఇదైతే ఫస్ట్ టైం సొంత ప్రయోగం అనమాట. చేస్తాను. ఇది బాగుందో బాగాలేదో మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి. దీంట్లోకి అయితే టమోటా, పచ్చిమిర్చి ఇవన్నీ ముక్కలు చేసుకోవాలి. ఈ 2 ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు. సింపుల్ అలా, ఎలాంటి మసాలా లేదు. ఇది ఎలా వస్తుందో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? బాయ్. బాయ్. స్టార్ట్ చేద్దామని బాయ్ అంటావేంది? క్లీన్ చేస్తున్నాను. పాపం చాపత్రి నీట్గా ముక్కలు చేసిస్తున్నాడు, లేకపోతే నేను దీంతో కుర్తి పడాల్సి వచ్చేది. మన దగ్గర ఇట్లాంటి చాకులు ఉండవు కదా. చేద్దాము. ఇది ఫ్యాట్ అనుకుంటారు, తీసేలా పెట్టాలా? తీసి ఫ్యాట్ ఎక్కువ ఉంది, తీసేది. కట్ చేద్దామా? నువ్వు చూసుకునే పని లేదా? కట్ చేసేది అది ఉంటే బాగుంటుంది అన్నాడు. అన్నాడా? వచ్చింది తీసేస్తా అయితే. ఓకేనా? దీనికి ఉన్నది ఎట్లా ఉంచుకుంటా. ఏమన్నా 2-3 సార్లు ఏమన్నా క్లీన్ చేయాలా? ఒకసారి. ఏమో నేను డైలీ చేసినట్టు నన్ను అడుగుతాను. నువ్వు చేస్తావు. ఇది ఇష్టమైన వ్యక్తులు కదా. నువ్వు తినవా? తింటా. ఈరోజు చేసి తింటా, ఏదైనా సరే చేసి తింటా. ఓకేనా? చేసిన వాడు తింటేనే ఆ టేస్ట్ తెలుస్తుంది. నెక్స్ట్ ఏమేయచ్చు, ఏమేయకూడదు అని ప్రతి వ్యక్తి అంతే. వంట చేసేవాడు కష్టం టేస్ట్ చూడాల్సిందే. చూస్తేనే అది ఎలా ఉందని తెలుస్తుంది. నాకు రాదు, నేను చేయలేను, నేను ఇదే నాకు వచ్చింది నేను చేస్తానంటే అది సరిగ్గా ఉండదు. నాకు తెలిసి నా ఒపీనియన్ అది. వంట చేసే ఏ వ్యక్తి అయినా అది టేస్ట్ చూడాల్సిందే, చూస్తేనే తెలుస్తుంది. ఓకేనా? ఇలా ఒక 2 టైమ్స్ కడుపుకుందామా? లేకుంటే చాలా ఉంది. ఇది ఇంత ఫ్యాట్, ఇది వేయచ్చో వేయకూడదు కూడా నేను చూడలేదు, అందుకే తీసేస్తాను. వచ్చిండే తీసే కలుసుకునేది అట్లా తీసేస్తాను. కొద్దిగా పసుపు వేసి పిసికి కడుగుతున్నా. ఏమో నాకు తెలియదు కదా, ఇది వేడి నీళ్ళలో గడగల్లో ఏమో నాకు తెలియదు సరిగ్గా. అంటే మొత్తాన్ని మన మీద ప్రయోగిస్తాను. ఫస్ట్ టైం ఎట్లా వచ్చినా చేయమన్నాడు, అందుకని ఎట్లా వచ్చినా చేస్తాను. టేస్ట్ చూసిన తర్వాత వాడిని ఒకసారి అడుగుతాడా, లేకపోతే నీకో దండం నీ వంటకో దండం అని పోతాడో తెలీదు. కాకపోతే ప్రయోగం అయితే చేస్తాను. ఏదైనా కానీ అంతే కదా, ఫస్ట్ ప్రయోగించండి, ఏది తెలియదు కదా. కాబట్టి నేనైతే చేయలే ఇంతవరకు, ఇదే ఫస్ట్ టైం. బోటి చేశాను కానీ, లివర్ ఫ్రై అట్లంతా చేశాను కానీ, ఈ కందనకాయ ఒక్కటే మాత్రం నేను ఎప్పుడు చేయలే. 2 టైమ్స్ నాన్న. ఒకసారి మామూలు కడిగేసాను, ఒకసారి వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకున్నా. ఏమో ఇది ఫ్యాట్ అయితే ఊడిపోవడంలే. మనోడైతే ఉన్నీలే అంటున్నాడు. సరే, వాళ్ళు అదే చెప్పినారు, ఫ్యాట్ ఉంటే బాగుంటుంది అన్నాడు. సరే చూద్దాం ఒకసారి. వచ్చింది తీసి నైట్ 9:30 నాన్న టైం. ఈ టైంలో తీసుకొచ్చినాడు. నువ్వు తినవు అయితే? నువ్వు తినవు ఈ టైంలో. ఎవరు దామని? నువ్వే కదా. చిన్న అన్ని అబద్ధాలు చెప్పాడు. నేను తీసుకున్నానంట. చూస్తారుగా ఫ్రెండ్స్,
తినేటప్పుడు 9:30 నాన్న నైట్ ఈ టైంలో తీసుకొచ్చి అసలు అది ఏంటో నాకు తెలియదు. అంటే తెలుసు కానీ సపరేట్ గా మొన్ననే పుట్టింది ఫ్రెండ్స్, మొన్నే పుట్టింది. ఇవంటే ఏం తెలియదు అంటే చేసి ఉండాలి కదా, తినని ఉండాలా చేసి ఉండాలా. కానీ ఇది వెరైటీ కందనకాయలు అంట. ఈ ఆన పట్టుకొచ్చినాడు ఏమి ఇంతవరకు ఏం చెప్పింది ఫ్రెండ్స్ ఫస్ట్ లో ఓపెన్ చేసినప్పుడు షార్ట్ లో, ఫ్రెండ్స్ ఇవి కందనకాయలు, రాతగుండకాయలు, రాతపట్టకాయలు. నాకు తెలియవు అని చెప్పిన తప్ప, తెలియవు అని చెప్పినా. తెలుసు అని చెప్తే మళ్ళీ తెలియదు అని చెప్తా. నేను చేయలేదు వాటి వంట, చేయలేదని చెప్పు. అవి మామూలుగా చికెన్ లో వస్తాయిలే కానీ మరి అంత చికెన్ లో వస్తాయి కానీ కలిపి వండేస్తాం కదా, సపరేట్ గా చేయలేను ఇప్పుడు అట్లా. ఇప్పుడు 9:30 అవుతుంది ఈ టైంలో. బూసి ఫ్రెండ్స్, బూసి ఎరగడు బూసి ఫ్రెండ్స్. ఇత్రే ఏమంటే బల చేస్తారు ఫ్రెండ్స్. అవి కన్నా వేస్ట్ చేసినాడు అనుకో కొడతా. అది కాక రేపు సాటర్డే 12కి బిన్నా చేయి ఫాస్ట్ చేయి. 12కి మళ్ళీ దొర తింటంట. సో సాటర్డే అసలు నాన్ వెజ్ ముట్టుకోండి ఫ్రెండ్స్. మేమంతా తిని పెడతాం కదా ఫ్రెండ్స్. చీల్చుకోండి ఫ్రెండ్స్. ఇంతకు ముందు యూట్యూబ్ లో చూసినాము, సో అది మీకు చెప్తాను. ఇట్లా చీల్చండి సరేనా. నీ ఓన్ గా చేస్తాను, అదే యూట్యూబ్ లో చూసి చేస్తాను చెప్పు. నేను ఓన్ గానే చేస్తాను నాన్న. యూట్యూబ్ లో చేసి నమ్ముతారా గాయ్స్? నమ్ముతారా? ఎవరైనా సరే ఒకసారి చూసి ఎవరికి ఏం రావు నాన్న. ఇంతవరకు ఒక లిస్ట్ రాసుకునింది, అది వాడు అట్లే చెప్తుంటున్నాను. వాడు వాడిని పట్టించుకోద్దు మీరు. ఒక లిస్ట్ అయితే రాసుకుని మీరే చెప్పండి నాన్న. మీ అమ్మకి 9 గంటలప్పుడు 10 గంటలప్పుడు తెలియని వంటలు ఏవో తెచ్చి ఇవి చెయ్యి, ఇవి పెట్టు. ఏం చెప్పినాడంటే నేను ఉల్లిపాయలు కట్ చేస్తాను, నువ్వు చేయత్తా అన్నాడు. సరే సరే హెల్ప్ చేస్తాడు కదా అనుకున్నా. చూడు కెమెరా పట్టుకొని కూర్చున్నాడు. వీడియో తెలియద్దా? కాదు, కళ్ళలో నీళ్ళు వస్తాయంట నా ఇప్పటికి. ఇప్పుడు ఆమె అంటే కంటిద్దారులో పెట్టుకుంది కాబట్టి కంట్లో నీళ్ళు రావు. నాకు రావంట కళ్ళలో నీళ్లు. అత్త నీ కళ్ళలో నీళ్ళు రావు, నువ్వు గ్రేట్ అంట. చూడు రేపు పారక్కడ తెలివి నాకు తెలివి నా తప్పించుకునేకి ఇవన్నీ. మళ్ళీ కట్ చేసి నేర్చుకోరా, నీకు రేపు నీ పిల్లల్ని నేర్పించాలి కదరా అంటే, లేదండి వంటలు వచ్చి నేర్మే చేసుకుంటాడంట ఎక్కువ. చూడనా చూడు, ఈడే సంసారం పెట్టేట్టున్నావు. కారం తగ్గిస్తారా? అవి ఇవి చూడు పచ్చిమిరపకాయలు ఎండేసాను, తగ్గించేస్తా. లాస్ట్ ఏం పచ్చిమిరపకాయలు తింటామా, పక్కన పెడతాము. అయినా కారం కదా ఇగ్గుతుంది కదా, కారం ఇగ్గుతుంది, వద్దులే తగ్గించేస్తా. ఈమె చేసే లోపల నాకు తెలిసి 12 అవుతుంది. కాదురే, నువ్వు తినేస్తావు లేరా, ఏమని అంత లేదు ఏం లేదా. చూడన్నా కట్ చేయలేదరా, నేనేం చేతులు కట్ చేసుకోలే, చీకట్లో తెచ్చిచ్చి మళ్ళీ 12 అవుతుందని స్పీడ్ అవురా, మళ్ళీ కడుపులో ఉంటుంది కదా అప్పుడు ఇట్లా, అప్పుడు పర్వాలేదా? నోట్లో నింటే లోపల అంతేనా? కడుపులో ఉంటే ఏం కాదు. మరి అయితే నువ్వు సాటర్డే నువ్వు ముట్టుకోగలదా? ముట్టుకోకూడదు. సరే, ఇప్పుడు మామూలుగా అక్కడ చికెన్ కట్ చేస్తుంటారు, సో ఆ గాలంతా వీసి మన ముక్కుల్లో పోదా? మళ్ళా అదేమంటావు? మనము తీసుకొని తినలేదు కదా మామా, గాలికి వచ్చేదానికి ఎవరేం చేస్తారు చెప్పు. ఇది ఎంత తెగకుండా ఉంది నాన్న. అంతే, నీలాగా ముద్ద అయిపోయింది. నువ్వు ఇవన్నీ కట్ చేసిరారా, పెన్ను పెడతాను ఇంకా. మళ్ళీ 12 అవుతుంది అంటావు. వీడియో తీస్తాను, బాగా చేస్తానప్ప వీడియో. నేను స్టాండ్ పెట్టుకుని ఏం చేసుకుంటాం పాప. సరే స్టాండ్ పెట్టుకుని పోతాను. సరేలేరా, ఇంకా సగం అయిపోయినిచ్చి ఇంకేం పోతావు కానీ. చూసినారా ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడతాడు మీ అమ్మ? చూడనా చూడు, వీడు అమ్మా ఇత్రి చెప్తాంది, కట్టలు కనపడతాడు వీడు. ఏదేవనా చూడు, ఎర్రకట్టలు కట్ చేస్తుందని నా చేతిలో కట్ చేపించినాడు అవన్నీ. రే ఉన్నీనా అన్ని ఇలా 4 తెస్తున్నా, ఏం పెద్ద ముక్కలు లేరా. ఇంకోటి ఏంటంటే నాన్న, ఈ పళ్ళు మాకు తెలిసిన వాళ్ళు పాపం. పళ్ళు కాదు అవి, వెజిటేబుల్స్. టమాటా పండ్లేరా అనేది ఈ పిల్లోడేసరా. ఈ పండ్లు కాక ఇంకా అంటారా, పండిపోయినవి కదా ఇవి. టమాటా కాయ అంటాము, టమాటా పండు అనము. మేమైతే పండు అనము, నువ్వేమని అంటావు మాకు తెలుదమ్ము. టమాటా పండ్లు అంటాము, మళ్ళీ పండు అనక. గాయ్స్ మీరేమంటారో కామెంట్ చేయండి. చాలే ఏమో పెడదాంలే, ఏమైంది వద్దు చిన్నది వేస్తలే.
నువ్వు ఊరికే టైం వేస్ట్ చేస్తున్నావు చూడు. సరే సరే తిరువాత వేసేసుకుందాం నాన్న. ఇప్పుడు 12 తర్వాత తిండంట. ఇది ఏం చేసి ఎట్లా సార్ చూసాం పెను పెట్టేస్తా. ఒక నిమిషం ఏమని చెప్తా లాస్ట్. సరేనా? బాగాలేకుంటే నేను కూడా తింటా కదా నాన్న. బాగాలేకుంటే చేసుకోవద్దు. నేను జెన్యున్ రివ్యూ చెప్తా. యూ డోంట్ వరీ అబౌట్ దట్. నేను చెప్తా జెన్యున్ రివ్యూ. దాంట్లో నూనె ఉంది. నూనె నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు తీసేసేస్తాను. ఓకేనా? ఆయిల్ వేడెక్కిస్తే ఫస్ట్ ఉల్లిపాయలు. పెన్ అవుతుంది. బిన్నా అంటే నేను దాంట్లో దుంకాలా? బిన్నా అంటే అవ్వాలి కదా. ఇది వేస్తే చిన్న వేస్తే వాయిస్ రాదంట. ఎట్లా చేస్తావు? ఎట్లా చేస్తానయ్యా? మళ్ళీ ఎట్లా చేస్తావు? ఇప్పుడే వద్దు కాకని ఏదో మొగాని వెళ్ళాని తొందర పెడితే మళ్ళీ ఎట్లా చేయాలా? తొందర పెడితే 12 అయితే తిన్నాను. ఇవైతే మా డాగ్స్ నానా చాలా రోజులైందిరా. ఏదో బాటిల్ వచ్చింది అది ఇది అంటుంటే పాపం ఈ మధ్యకాలంలో దాంట్లో పెడ్డిగ్రీ పెరగన్నం పాలన్నం నెయ్యి అన్నం పెట్టుకుంటూ కూర్చున్నా. ఈ రోజు తీసుకొచ్చినాడు కేజీ లివర్. ఇదేనా వాడికి ఒక పూట మాత్రం లివర్ రైస్ పెడతాను. ఇంకా ఒక పూట వాడికి అంటే నాకు అనుకుంటారు కాదు నాన్న. డాగ్స్ కి భైరవాకిను జోయాకి నాన్న. ఇంకొక పూట పాలన్నము, ఒక పూట పెడిగ్రీ లేదంటే పాలు బ్రెడ్ ఇవే పెడతానన్నా. ఆయిల్ వేడెక్కిందిలేనా వేసేద్దాం. ఇంకా తొందర పెడుతున్నాడు అప్ప. గుర్తుంది ఉల్లిపాయలు లేవేమి. ఆనియన్స్ ఇప్పుడు మిరకాయలు ఇప్పుడు వేద్దు. అడిగా కొన్ని ఉన్నాయి. కారం అయితాయిరా చెట్లు వేస్తా. ఏమైతాయి? ఆ నాలుగు వేయలేమా మళ్ళా? చూడ నాకు చేస్తాడు. చెమట కారిపోతాం మీద వేసుకో అయితే. దాని తర్వాత ఏమేలా తెలుసునా? అల్లం వెల్లుల్లి పేస్ట్ లేపా. ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో చూసి టేస్ట్ మాత్రం ట్రై చేయొద్దండి. మీరు మాత్రం మంచిగా యూట్యూబ్ లో నమ్మద్దండి. లేదు, ఇది పెద్ద స్కామ్. నమ్మితే గొర్రెలు అవుతాం. ఏదో ప్రోగ్రామ్ చేసిస్తాను ఏమో తెచ్చిచ్చింటే అని అన్నట్టు చేస్తాడు వాడు. అట్లేముండదు లేదు. చెప్తాను సార్ బాగుంటుంది. అలా దాని పేరే తెలీదు నాన్న. మాకు ఇప్పుడు తెలియదు నాన్న అనింది. నాకు పాత తెలీదు అంటే రాతి పొట్ట అనేది తెలుసు నాకు. పొట్ట గిట్ట సపరేట్ గా ఇట్లా ఇన్ని తెచ్చుకొని ఇట్లా వండుకొని తింటారనే చూడలేదు నాన్న. ఎప్పుడు తింటారేమో చూడలేదు నేను ఎప్పుడు. ఇవి తింటామంటే ఇవి వేడి నీళ్ళు ఏమైనా కడగల్లో ఏమో బా చాలే. ఏమొద్దు ఈడే వేడి నీళ్ళు అవుతాయి. ఏందో మొత్తానికైతే ఆదరా భద్రా చేపిస్తాడు. టేస్ట్ మాడిపోతాను చూడు. లేదు జెన్యూన్ గా ఉంటాం. నీ బొందరా నీ బొంద దరిద్రగాడు అంకాలమ్మ శివాలని నువ్వు నీ కన్నరకాయ గోళ. ఏదో మటన్ చికెన్ తెచ్చి ఫిష్ తెచ్చింటే ఏదో చేసింది కానీ ఏదో నాకు తెలియదు. నలుగురికి నచ్చింది స్వామి మళ్ళీ వేసినారు వాళ్ళు. కారం నా మాట సర్లే వేసి ఏదో ఒకటి ఫాలో కాల. మగ్గిని నాన్న ఇది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికిపోతాయి తల్లి ఇవి. ఇప్పుడు దాంతో పాటు ఉడుకుతాయి. అయినట్లే ఫ్రెండ్స్. ఏదో ఒకటి ఫాలో కావాలా. ఒకటి ఆమెకు నచ్చిందన్న ఫాలో కావాలా, లేదంటే యూట్యూబ్ అన్న ఫాలో కావాలా. రెండింటిని ఫాలో అయితే పోయేది లాస్ట్ నేనే కదా. ఏం కాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తాను. అయిపోయింది. టైం అయిపోతుంది. టైం నీకు టైం అయిపోతుందని గారిపోతుంది అనుకో. అది వేరే విషయము. ఈడేలే మాట్లాడదు. మళ్ళీ నెక్స్ట్ అంతా వాయిస్ ఓవర్ ఇచ్చేద్దురా. అంతే కదా. కాదు అంటే ఇంకా కుక్కర్ మూత వేస్తావు కదా వేసిన తర్వాత. అమ్మా
దీనికి మూత లేదా? ఆలోచన కదా మూత ఫుల్గా వేసేయాలి, చిన్న మంట మీద పెట్టాలి. చిన్న పెట్ట అదే వాటర్ అంటే కొంచెం అది మీ ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం నేను చేస్తాను ఫ్రెండ్స్. మీకు ఏ వంటకం కావాలో చెప్పండి, కామెంట్ చేయండి మీరు. నెక్స్ట్ టైం నేను చేసి చూపిస్తాడు, మా అత్తకు పెడతాం. చెప్తా. ఏం పర్లేదు, ఏదైనా చెప్పండి మీరు. మీకు అబ్బాయి మా అల్లుడు గారు ఏం వంట చేయాలో మీరు అడగండి కామెంట్ బాక్స్ లో. నువ్వు అల్లుడు అన్నది ఎందుకంటే వాళ్ళు అమ్మ కొడుకు అని ఫీల్ అయినాను. సో కట్ చేసి ఇదైతే ఖచ్చితంగా కట్ చేయండి, ఎందుకంటే మళ్ళీ ఫీల్ అవుతారు. నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? అల్లుడు అత్త అంటున్నావు. అది కూడా కట్ చేసి ఏదో వద్దులు మన వాళ్ళు ఫీల్ అయితే బాగుండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, కొంచెం అట్లా మగ్గింది. ఇప్పుడైతే ఈ కందనకాయలు, రాతి పొట్టలు, రాతి గుండెకాయలు వేసేద్దాం. అన్ని లేవాడ ఉండేది ఒకటే. ఇదిగో నీళ్ళు ఎక్కన ఇల్లండి, నీళ్ళేండి వాసన అయితే మంచిగానే వస్తుంది. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు కదా, మంచి వాసన వస్తుంది. చూద్దాం ఏమవుతుంది. సింపుల్ వేరే ఏం లేదు మన ఉప్పు కారం చేసిన తర్వాత చూద్దాం ఎట్లుంటుంది. సరేనా? ఇప్పుడు కొద్దిగా పసుపు, ఫస్ట్ ఎందుకు వేస్తారు? కలర్ఫుల్ గా రావడం. కలర్గా కలర్ఫుల్ గా రావడం. ఏమన్నా బ్యాక్టీరియా ఉంటే చచ్చిపోతుందా? ఏమన్నా ఉంటే మనకి ఏదైనా ఉప్పు కొద్దిగా వేసుకుందాం. మళ్ళీ ఎందుకు ఎక్కువ వేస్తున్నా చూసుకో. ఇంకొంచెం మళ్ళీ తక్కువ ఎక్కువ వేసి ఉప్పు అంటే మళ్ళీ వేసుకున్నాం చాలు. దాంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుందమ్మా. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళకు ఇవి ఉండేవి, గొర్రెలు ఉండేవి అనమాట. ముందు గొర్రెలు ఉండేవి అవి చేసినప్పుడు గుండెకాయ వస్తుంది కదా, వస్తుంది. కడ్డీలు పెట్టి కాల్చుకొని. నువ్వే కాదమ్మా చిన్న బిడ్డ, నువ్వు కాదు, అందరూ తిన్నారమ్మా. ఎప్పుడు చూడలేను మా అమ్మ. అంటే ఫ్రెండ్స్ ఫారెన్ లో పుట్టింది ఫ్రెండ్స్, అవన్నీ తెలుసు. సో ఫారెన్ లో పుట్టింది కాబట్టి ఉప్పు పసుపు వేసినాను. ఇంకాసేపు మూత పెట్టేసి పెడదాము. కొద్దిగా అది మగ్గుతుంది. మగ్గుతుందా ఉడుకుతుందా? మగ్గడం అన్నా ఉడకడం అన్నా అంటావు. మనం వాటర్ అయితే పోయలేదన్నా, వీటిలోనే ఈ వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఎవరు చెప్పినారు? యూట్యూబ్ లో చూస్తాం కదా. అప్పుడు ఉడుకుతుంది అంట నాన్న. అంట అన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే నేను చెప్తున్నాను కదా నాన్న, ఇది నాకు తెలీదు, ఫస్ట్ టైం చేస్తున్నానని. కాబట్టి ఒక పెద్ద మనిషి చెప్తున్నాను నాన్న, ఇది మీరు పోయే వరకు ఉంచు అని. పెద్ద మనిషికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది ఇట్లాంటి వాటిపైన. ఇంకా మీకు వస్తా అంటే రెగ్యులర్ గా ప్రతి సండే ఏదో ఒక ప్రయోగం చేపిస్తాను అనమాట మా వాడితో. సరేనా? మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మా వాడు చేసే ఫింగర్ గుచ్చి. సరేనా? ఒక 5 minutes అడుగు అంటుంది. ఒక 3-4 times అయితే నేను కలిపినాను ఇట్లా. నీళ్ళు కాదు నాన్న, ఇదంతా ఆయిల్. ఇంతవరకు ఇది కోడి ఏమంటారు కందనకాయకి ఉన్న ఆయిల్ అన్న ఇది. ఫ్రెండ్స్ అయితే నాకు తెలిసి 1 గంట అవుతుంది. ఇప్పుడు వేసేసుకున్నాం నాన్న అంతా. ఇదంతా నూనె కాదురా, కొవ్వు. ఓకేనా? అయితే మూసే పండ్లా ఇంకా ఆయిల్ అదంతా కొవ్వు ఎక్కువ ఉంది. మన నేనేం చేయాల నాన్న? ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కదా. మనోడైతే 4 స్పూన్లు అంటున్నాడు, నేనైతే 1.5 స్పూన్ వేస్తాను చాలు. మళ్ళీ కారం ఎక్కువైతే తినలేడు పాపం. తినలేడు కాదు, తినలేము అన్న. ఇదేనా ధనియాల పొడి కొద్దిగా, అప్పుడు కొద్దిగా వేసాను కదా సాల్ట్. ఇది జీలకర్ర పొడి నాన్న. మళ్ళీ కావాలంటే టేస్ట్ చూసుకుందాం చాలు. కరివేపాకు కూడా వేసిద్దాం. అన్నీ వేసిద్దాం. సాల్ట్ కొంచెం ఏమైనా వేస్తాను, మళ్ళీ టేస్ట్ చూసి వేసుకుందాం. సాల్ట్ ఆల్రెడీ పచ్చిలోని కొద్దిగా వేసినాను. కానీ ఇదంతా మగ్గనీరా, ఇదంతా దగ్గర పడితే అయిపోయిందిరా నాకు తెలిసి. ఇంకేమైనా ఇలా ఏమైనా కొత్తిమీర లేదు నా దగ్గర. ఈ టైంలో షాపులు కూడా ఉండవు. ఓకేనా?
నాకు తెలిసి కొవ్వేనా ఇది, కొవ్వు ఎక్కువ అయ్యి అది తీయడం ఎట్లో నాకు రాదు. ఎప్పుడు నాన్న అయ్యేది 12 అవుతుంది, నువ్వు 12 తిన్నంటున్నావు కదా. తర్వాత వేసినావా? అన్ని వాతలు వేసినాను, నీకు పెడతా వాత. అన్నా కాసేపు పెట్టేద్దాం మూత వద్దులే ఇంకా, ఎందుకు వద్దులే, అది మళ్ళీ ఆవిరంతా మళ్ళీ దాంట్లోకి పోతుంది, ఇంకెందుకు మూత వద్దు. ఉడికిపోయింటాయి. ఒకసారి చూడు, స్పూన్ పట్టుకొని ఫోర్క్ పట్టుకొని ఈ మసాలా పట్టుకుంటేనే కదా టేస్ట్ తెలిసేది మనకి. పట్టుకుని ఆవిరంతా పోవాలనే కొద్దిగా మెత్తగానేనా చాలు. నాకు తెలిసి సండే కూడా ఉంటాయి. అట్లా మెత్తగానే ఉన్నాయిలే. మామూలుగానే ఇవి ఉడికినప్పుడు స్టిఫ్ గానే ఉంటాయి. ఫ్రై కదా, కొంచెం ఫ్రైగా వస్తే అది బాగుంటుంది. వస్తే పెడదామా మూత? వద్దు, ఇప్పుడు దాని అడుగు అంట నీకు ఇట్లా మాటికి ఇట్లా అనుకుంటున్నాను నాన్న. ఇది ఈ ఆయిలే కానీ వాటర్ అంతా మిగిలిపోయే వరకు పెట్టుకోవాలా, ఆయిల్ ఇవ్వదు కదా. అట్లా యూట్యూబ్ లో చూసి చెప్పిన ఫ్రెండ్స్ సేమ్ అట్లే. ఉప్పు కారం ఎంత ఉంటుందో చూస్తాను. అట్లే నాకి మళ్ళీ నాకు కూడా నాకిచ్చు. కొద్ది కారం కొద్దిగా ఉప్పు వేసుకోవాలనా? ఓకేనా? ఉప్పు రోజు చేసి కొద్ది కారం. మటన్ లో కూడా చికెన్ లో కూడా ఇంత కారం ఏం కదా. ఇదేంది పచ్చిమిరపకాయలు వేసినా ఎంత కారం వేసినా కారం అనిపించడం లేదు. ఇప్పటికన్నా అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఇంట్లో వంటలు చేయరు విధానం. నేను ఎప్పుడు చేయలేదని ముందే అట్లా కదా, నా తప్పు అయితే ఏం లేదు. వేసి మన ఎత్తినేస్తుంది. ఇంకొక 5 నిమిషాలు పెడదాం నాన్న, ఇంకెట్లున్నా దించేద్దాం. అయిపోయాయి 10:30 అయింది కాబట్టి నా పిల్లోడు మళ్ళీ తినలేడు. ఇంకొక 5 నిమిషాలే అంతే. టేస్ట్ అయితే బాగుంది నాన్న, ఏదో డిఫరెంట్ గా ఏదో డిఫరెంట్ గా ఈ భూగోళంలో పుట్టలేదు ఫ్రెండ్స్, అంతా ఏలియన్. సో అంతా వేరే గ్రహంలో ఉంది. ఏలియన్స్ కాకపోతే 10:30 అప్పుడు ఎవరు కందనకాయలు రాతిపొట్టలు చేశాను లేరా నేను అని చెప్పింది ఎవరు ఫ్రెండ్స్? పగిలి చేసిస్తారా? పగిలీడు పొదిలీడు రాత్రిలీడు కదా. ఈ గుడకి కాకపోతుంది మాకు 38 వేడి 38 అంట. 38 ఉంది. కావాలంటే చూసుకో, చూపి. మార్నింగ్ కాదు, ఆఫ్టర్నూన్ 12:30 1 గంట అప్పుడు 40 ఉంది నాన్న. అంతప్పుడు కావాలంటే చెక్ చేసుకో. ఏం లేదు ఫ్రెండ్స్, ఇంట్లో రూమ్ లో జమ్మగా వేసేసాం. ఇప్పుడు అలవాటు చేసుకోకూడదు అంటే ఇంకా ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టినాడు ఏసీ. ఆ ఏసీలో ఉండి ఉడకలోకి వస్తే ఎట్లుంటుందో లోపల ఉండే నీళ్ళంతా ఇక ఇట్లా మళ్ళీ కనీసం మా మంచి నీళ్ళ గ్లాస్ ఇద్దాం. ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మొత్తం మీరు చూసింటే నాకు తెలిసి మీరు ఇంట్లో కూర కూడా చేసింటారు. చేసుకోవచ్చు. ఇక ఇట్లా మాత్రం ఆంధ్ర కొంచెం టైం తీసుకొని ప్లాన్ వేసుకొని సండే టైం తెచ్చుకోండి. మంచిగా ఉంది, టేస్ట్ అయితే బాగుంది. నేను ఫస్ట్ లో ఎందుకు భయపడినా, ఏందిరా నాయన ఇట్టున్నాయని. కందనకాయలు అంటే కందనకాయలు, రాతి పొట్టలు అంటాము, రాతి గుండికాయ అంటాము. ఇది చిత్తూరు భాష ఏమన్నా నాకు కందనకాయలు కాదమ్మా, మేము అనేది రాళ్ళ గుండెకాయలు. రాళ్ళ గుండికాయలు అంటారన్నా, రాతి గుండె అంటారు, రాళ్ళ గుండికాయలు, రాళ్ళ గుండెకాయ అంటాం. అదే అంటారేమో లేనా పాపం, వాళ్ళెందుకు తప్పు పెట్టాలా. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాంతీయంలో ఒక్కొక్క ఇది ఉంటుంది. మేమైతే అంతే, రాళ్ళ పుట్ట కందనకాయ అంటారు. సరే అయితే ఫైనల్ గా చూసేద్దాం. ఇంకా లాస్ట్ ఇంకా నా చేత కాదు, ఇంకేందైతే అదేంది. ఓకేనా? రెడీనా? ఓకేనా? రెడీనా? ఏమో చేసినావే నువ్వు? ఎగురుతానేవి ఆఫ్ చేసేవి మేము వేసందకి చాలే. మళ్ళీ ఎందుకు వేస్తా నువ్వు? ఇదేం కదా చిన్నలంటే ఎట్లా రెండు తీసుకురా. నాదేలో నేను షూట్ చేశారా? ఎట్లా టపాస్ కలిసినట్టు అట్లా
పేలుతాయేమో నువ్వు చెప్పాలి కదరా. నాకు తెలీదు. చిట్టుబుడ్డిలో టమాసులు పేలేదు. ఇంకా మూతి పెట్టా నువ్వు, మూతి వాసిపోయిండు. చిట్టుబుడ్డిలో టమాసులు పేలేదు. ఇంకా మూతి పెట్టా నువ్వు, మూతి వాసిపోయిండు. రేపు నాకు షూట్ కన్నకాయలు వాసిపోయింది. ఇంకా తీ ఏం కాదు, ఏం కాదు. అద్దరైతే అంకారం మూసేవాలని కందనకాయలు నేను దూరం పోతాను. అయ్యో ఎందుకు పెడతాయినా ఈ పటాకులు ఇలాంటి వెళ్తున్నాయి. మొత్తానికి అయితే వాసన మంచిగా వస్తానన్నా. ఏందైతేనే అట్టబట్టి ఇట్టబట్టి ఈ కందనకాయలు ఏదో చేసేసాను. కాకపోతే మీరు మాత్రం ఈ టైంలో ఈ పని మాత్రం పెట్టుకోద్దండి. కాకపోతే కొంచెం దూరంగా ఉండండి. లాస్ట్ లో మాత్రం జాగ్రత్త. టేస్ట్ చూసి మా వాడికి పెట్టి టేస్ట్ చూసి నేను కూడా చెప్తానన్నా ఎట్లుండేది అనేది మీకు. ఓకేనా? చాలు ఓకే రానా ఒక మనిషికి పెడదాం. పర్వాలేదులే పాప తినప్ప. అదేందో ఆడ చేసేంత వరకు తట్టుకుంటాను కానీ ప్లేట్లో పెట్టినప్పుడు ఉడికిపోతాను కూడా చేయి పెట్టారు అనిపిస్తుంది. టేస్ట్ చెప్పవయ్యా స్వామి అంటే ఎంతసేపు మాకు నోట్లో నీళ్ళు ఊడిపోతున్నాయి. నీకెందుకు ఇష్టం? ఏముంటుంది దాంట్లో? నీకెట్లా తెలిసి కర్రీ ఇట్లా చేయాలనే? నా చేయి మండుతుంది. దొంగ సచ్చి నూనె. అన్నం మెత్తగైంది నా పాపం. కొత్త బియ్యము అవి. అన్నం సాటిస్ఫాక్షన్ లేదు వాడికి. కాకపోతే హౌ ఈజ్ ఇట్? ఎటుదిరా బాగుందా? ఓకే 100% మార్కులు ఇచ్చా. కొంచెం కష్టపడినాం అంతేగాని. నేనైతే ఫస్ట్ టైం అన్నా. నేను ఎప్పుడు ఇట్లాంటి ప్రయోగాలు చేయలే. మా సార్ నాన్ వెజ్ అంటే భలే ఇష్టం కానీ అప్పుడు ఎప్పుడు ఇది చేయమని నాకు ఎప్పుడు చెప్పలే. 50, 85, 100 రావైతే. సరే నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాను లేప్ప. సరేనా? బాయ్ చెప్పు. నాకు తింటానన్నా వాడు. రా అదొక్కటి ముక్క పెట్టి సార్ బాయ్. బాగుంది, సూపర్. బాయ్ నా. నెక్స్ట్ టైం మీరు కూడా కొత్తగా ట్రై చేయండి. చూడండి గాయస్, నచ్చలేదని ప్లేట్ మొత్తం అయిపోయింది. చాలా బాగుందిరా. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కొంచెం ఉప్పు ఇంకా కొంచెం కారం కూడా పడింటే బాగుండు. కాకపోతే ఫస్ట్ టైం ఇది ఏందో ఉప్పు కారం తినడంలో మాకు ముక్కలు గట్టిగా ఉంటున్నాయి కదా. ముక్కలు ఏమో ఉప్పు కారం పట్టుకోవడం అందుకని ఏమో ఎక్కువైతుంది తక్కువైతుంది అనుకున్నాం. కానీ మొత్తానికి అయితే బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఎట్లుంటుందంటే అది మష్రూమ్ మంచూరియా ఎట్లుంది అట్లుంది నాన్న. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం తినడం కూడా, చేయడం ఫస్ట్ టైం, తినడం ఫస్ట్ టైం. ఈ క్రెడిట్ అంతా మా అల్లుడు గారికి. థ్యాంక్స్ రా మామ.